హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఏంటంటే ఓపెన్ వైరింగ్ స్విచ్ బోర్డ్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చి మనకి ఏంటంటే 2 స్విచ్లు ఒక సీకట్టు పట్టే బోర్డు అనేది ఒకటి ఫిట్ చేయడం జరిగింది. ఒకటి లైట్ కోసం, ఒకటి ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం. ఇక్కడ ఏంటంటే మనం వైరు ఫ్యాన్కి లాక్కోవడం కోసం స్పేర్ లాగి పెట్టాము. అయితే ఇక్కడ ఏంటంటే మనకి స్విచ్ బోర్డు కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటని మీకు ఇక్కడ చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కలర్ కూడా ఐడెంటిఫై లేనప్పుడు ఇలా మనం ముడి అనేది బ్లూ కలర్ వైర్ పెట్టుకొని ఒకదానికి టేప్ అనేది వేసుకున్నాం. ఒకటి మనకి ఫేస్, ఒకటి నోటర్ ఐడెంటిఫై కోసం మనం అన్ని వైర్లు కలిసినప్పుడు ఇలా టేప్ ఐడెంటిఫై చేసి ఫేస్ నోటర్ ఐడెంటిఫై చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనకి ఇందులో ఫ్యాన్ వైర్ వచ్చింది. ఈ వైర్ అనేది తెలియకపోతే మనం ఫస్ట్ స్విచ్ కనెక్షన్ కానీ ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత సప్లై ఆన్ చేసిన తర్వాత ఏ స్విచ్కి అయితే తిరుగుతుందో ఆ స్విచ్ నుంచి మనం వైర్ అనేది తీసి రెగ్యులేటర్ అనేది కలపవలసి వస్తుంది. కలిపిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనం వైర్లు 2 వైర్లు లాక్కొని వచ్చి మనం మీటర్ దగ్గరికి ఓపెన్గా లాగుతున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే టెంపరీగా మనకి ఎంసీబీలు ఏమీ లేవు. అయితే ఏంటంటే ప్రజెంట్ అందాక టెంపరీ కోసం ఇక్కడ పవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా టెంపరీగా మనం ఫ్యాను, ఒక లైటు, స్విచ్ బోర్డ్ కనెక్షన్ అనేది టెంపరీగా వర్క్ అనేది ఈ విధంగా చేయడం జరిగింది. ఇది పాత బోర్డు ఉంటే దానికే మనం సప్లై ఇచ్చాం. అయితే ఇక్కడ ఏంటంటే మనకి